అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నస్పూర్ మంచిర్యాల 4వసారి 5వసారి 6వసారి కాబట్టి అదేవిధంగా ఎల్ఓసీలు ఎవరైతే పెద్ద ఆపరేషన్లు చేసుకో చాలా మంది కూడా ఎల్ఓసీలు అందించడం జరిగింది. కళ్యాణలక్ష్మి చెక్కులు, మహాప్రస్థానం అంటే వైకుంఠధామం కనీసం ఇంత పెద్ద వస్తే ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకో 4 నెలలు 5 నెలలు ప్రతి పెన్షన్ వస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ గా అప్లై చేసుకుంటే వీలైనంత తొందరగా వెళ్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుండి వారికి ఆర్థిక సాయం అందుబాటుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న గొప్ప వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు గారు. సార్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలా 4 కోట్లు అదేవిధంగా అదనంగా ఇంకొక ప్రేమ్ సాగర్ రావు గారు ఇంకా 20 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేస్తున్నారు కదా. రేపు అక్కడ కుదరాలే రంగా సత్తమ్మ 23 వార్డు కొడిదర్ వార్డు ఎల్ఓసి గుడిపేట హర్షద్ బాబా. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. సీఎం రిలీఫ్ చెక్కులు తీసుకొని వచ్చిన అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పెద్దమ్మలు ప్రతి ఒక్కరికి పేరు పేరు వచ్చి నమస్కరిస్తున్నాను. నేను ఇక్కడ నిలబడ్డానంటే ఈ చెక్కులు పంచే అవకాశం నాకు ఇచ్చిందంటే మీరందరూ మీ ఇంట్లో మనిషిగా చూసుకొని ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కుటుంబ సభ్యునిగా, ఒక పెద్ద మనిషి అనుకొని మీరందరూ ఏదైతే నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గడిచిన సంవత్సర కాలంలో ఈ సీఎం రిలీఫ్ చెక్కుల ద్వారా మీ సమస్యకు మొత్తం పరిష్కారం దొరుకుతుందని అనుకోను. వేడి నీళ్ళు చన్నీళ్ళు పోసినట్టు కొంత తోడు, కొంత ఉపశమనం. దీని ద్వారా అందరు బీదవాళ్ళు ఉంటారు కాబట్టి 50,000 వచ్చిన 60,000 వచ్చిన కొంత వాళ్ళ కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం. మంచిర్యాల పట్టణానికి వర్షాకాలం వస్తే ఒక సగం పట్టణం రాత్రి పండుకుందని భయపడే పరిస్థితి, మంచిర్యాల కానీ నస్పూర్ కానీ. అటువంటి పరిస్థితి నుంచి ఉపశమనం కలిగించి ఈరోజు కరకట్టలు 255 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు టెండర్ నోటీస్ కూడా వచ్చింది. నాకు తెలిసి వచ్చే ఫిబ్రవరి 15 తర్వాత పని కూడా మొదలవుతుంది. మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన నేను మంచిర్యాల పట్టణానికి అన్ని రకాలు కాపాడుకోవాలి. దాంట్లో భాగంగానే అందరికన్నా బీదవాళ్ళు ఎవరైతే సమాజం ఉన్నారో వాళ్ళ సమస్యలు మొట్టమొదటి 2 సమస్యలు, ఒకటి విద్య, 2 వైద్యం. ఈ రెండింటిని పూర్తి అట్టడుగున ఉన్న బీద వాళ్ళకు అందేయగలిగినాడు వాళ్ళ కుటుంబాలలో చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే ఈ విద్యనేమో వాళ్ళ ప్రభుత్వ పాఠశాల అనేది నమ్మకమైంది. ప్రైవేట్ పాఠశాలలో చదివించాలంటే స్తోమత లేదు. దాంతో అప్పులు చేసి నానా ఇబ్బందులు పడి చేస్తున్న ఉద్దేశంతో గెలిచిన మొట్టమొదటి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 40 కోట్లు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో 283 స్కూళ్లకు కాంపౌండర్లు కానీ వాష్రూమ్స్ కానీ అన్ని చేయడంతో వాస్తవానికి నాకు ప్రతి స్కూలు గ్రామానికి వెళ్ళి పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టి చేయాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు కోరుతున్న సాధ్యం కాలేదు. కానీ ఏవైతే అభివృద్ధి చూసిందో దాదాపు 15,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంటే 4,500 పెరిగింది పోయినసారి. ఈసారి ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది, చాలా చేస్తున్నాను. వేరే స్కూళ్ళు కూడా వచ్చినాయి. నా ధ్యేయం ఒకటే, విద్య కోసం కానీ వైద్యం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా హైదరాబాద్ పోకుండా మన పిల్లలకు మన విద్య ఇక్కడనే తెప్పించుకొని, విద్య అంటే నాణ్యమైన విద్య, ఈ కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా వాటికన్నా మంచిగా విద్య. ఈ హాస్పిటల్ విషయానికి వస్తే ఒకటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంచిర్యాలకి రావడం జరిగింది. దామోదర రాజనరసింహ మంత్రి, గౌరవ మంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ అయింది. స్లాబ్ ఇంకో 15 రోజులు స్లాబ్ కూడా పడుతుంది. భగవంతుడు ఆశీర్వదిస్తే మీ అందరి సహకారం ఉంటే ఇంకో 2 సంవత్సరాల కాలంలో హాస్పిటల్ పూర్తయితే మనం హైదరాబాద్కు ట్రీట్మెంట్ కోసం పోకుండా ఇక్కడనే ప్రతి రోగానికి ఇక్కడనే మనకు ట్రీట్మెంట్ అయితే ఎక్కడికి కూడా అవసరం లేదు. మంచిర్యాలనే హైదరాబాద్ కన్నా మంచి వైద్యం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా విద్య కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఇంకో 2-3 సంవత్సరాలు మీరు అనుకున్న విచిత్రాలు జరుగుతాయి ఇక్కడ. ఇక రోడ్ల విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, ఇక్కడ వేరే చెప్పడం అవసరం లేదు. ఒక ఫ్లైఓవర్ చాలు. ఫ్లైఓవర్ మీద అంతకు నేను చూసి నాకు గుర్తున్నది. నెలకు కనీసం ఒక 100 మంది పిల్లలు పడుడు, దెబ్బలు తలడు, మోకాలు వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. అటువంటి దాన్ని గెలిచినాక నెల 2 నెలల లోపలే కంప్లీట్ చేసినాం.
అంతకుముందు మంచినీళ్ళ సమస్య 25 సంవత్సరాల సమస్యను గెలిచినాక 45 రోజులు పూర్తి చేసి ఆ దినం సంక్రాంతి పండుగ రోజు అశోక్ నగర్లో ఇనాగరేట్ చేసినట్టు చెప్పినాం. 25 సంవత్సరాల సమస్యకు పరిష్కారం చేసాం, కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. దీంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, చదువుకోనని చెప్పినాం. ప్రజలు కూడా సహకరించారు. అప్పుడు మొదలుపెట్టిన కార్యక్రమం ఇప్పుడు నడుస్తుంది. పొద్దున గంట ఇస్తున్నాం, సాయంత్రం అరగంట ఇస్తున్నాం. ఎండాకాలం మాత్రం సాయంత్రం ఇవ్వలేదు. చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి, ఇక్కడ ఇప్పుడు కూడా ఇంకా వస్తున్నాయి. బట్ అన్ని సమస్యలు తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఏ కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పుడు కాగలదు. రాష్ట్రం మొత్తం కరువుతో ఎండిపోతే మన నియోజకవర్గం మాత్రం ఒక్క గుంట కూడా ఎండిపోకుండా ఇచ్చాం. ఒక ట్యాంకర్ పెట్టకుండా నీళ్ళు సప్లై చేసినాం. ఈ రకంగా చిత్తశుద్ధితో చేస్తున్నా. నేను బయట అనుకొని చేయడం లేదు. ఇలా అంటారు టీఆర్ఎస్ వస్తాను, బీజేపీ. టీఆర్ఎస్ బీజేపీ ఏం లేదు, అందరూ నా ప్రజలే. 3 లక్షల మంది నన్ను ఎన్నుకున్నారు కాబట్టి 3 లక్షల మంది బాధ్యత నా మీద చేస్తానని చెప్తున్నా. పార్టీలకు సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా చేసుకుంటూ వస్తున్నాను. నన్ను గెలిపించింది సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడ్డాను, సందేహం లేదు. కానీ ప్రజలు కూడా ఓట్లేసాను కాబట్టి వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. నేను ఇవాళ ఒకటే అనుకుంటాను, ఈ మంచిర్యాల నియోజకవర్గం అనేది నా కుటుంబం అనుకుంటున్నా. ఆ కుటుంబాన్ని నేను పెద్దగా అనుకుంటున్నాను కాబట్టి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.